వెల్కమ్ టు ఎన్టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా కలిసి క్రీడా పోటీలు ఆడారు. ఈ ఆడినటువంటి విషయం అయితే వార్తల్లో ఎక్కడ చూసినా కానీ మన రాజకీయ నాయకులు, మన ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కలిసి క్రీడలు ఆడడం అనేది ముఖ్యంగా మెయిన్ వార్తల్లో చాలా కనపడింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ అన్ని చోట్ల చూసినా కానీ తమ అభిమాన నాయకులు క్రికెట్ ఆడడం చూసి ఇటు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ చాలా సంతోషించారు. అసలు ఒక డౌట్ ఏంటంటే, ఈ పోటీలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? రాష్ట్రంలో ఇంకేమి సమస్యలు లేవా? రాష్ట్రాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో ఏమంత అభివృద్ధి చేసేసి ఈ ఆటలు పెడుతున్నారు? అలాగే ప్రతినిధులు కూడా, ప్రజాప్రతినిధులు కూడా, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఇప్పుడు ఆడాల్సి వస్తుంది? రాష్ట్రం అంతా అభివృద్ధి చేసేసి రిలాక్స్గా వీళ్ళు వెళ్ళి ఏమైనా ఆటలాడుతున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి. అయితే ఇవి రాజకీయాలకు సంబంధం లేకుండా నిర్వహించేటటువంటి లెజిస్లేటివ్, స్పోర్ట్స్ మీట్ అండ్ ఫ్రెండ్లీ గేమ్స్ రూపంలో జరుగుతున్నాయి. దీనికి ఒక కారణం లేకపోలేదు అనేటటువంటిది చెప్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? నిత్యం ప్రజాసేవలో ఉంటారు ప్రజాప్రతినిధులు. వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఉంటుంది. అంటే వాళ్ళు కొంచెం ఆట విడుపుగా కానీ, కొంచెం రిలాక్సేషన్ కానీ ఈ విధంగా ఉండాలి. అలాగే వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా, ఆరోగ్యం కానీ ఫిట్నెస్ పట్ల ప్రోత్సాహంగా ఉంటుంది అనేటటువంటిది. అసలు ప్రజాప్రతినిధులు ఎక్కువగా చేసే పని కూర్చునే పని ఎక్కువ ఉంటుంది. అంటే ఎలక్షన్స్ టైంలో మాత్రం క్యాంపెయినింగ్లు చేస్తారు, సభలో సమావేశాల్లో తిరుగుతుంటారు. కానీ మిగతా టైంలో మాత్రం కూర్చునే వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. సమావేశాలు, కూర్చునే పని, అలాగే సమావేశాలు నిర్వహిస్తారు. మధ్యలో ప్రయాణాలతో కూడా బిజీగా ఉంటారు. అయితే ఈ క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహన పెంచడమే దీని లక్ష్యం అంటున్నారు ప్రజలకు కూడా. దీంతో పాటు ఏంటంటే రకరకాల పార్టీలకు సంబంధించి ఉంటారు. అంటే బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అలాగే వైసీపీ పార్టీ కూడా కావచ్చు. వీళ్ళందరి మధ్య కూడా కొంచెం పార్టీల మధ్య స్నేహపూర్వక వాతావరణం కూడా కలిగే అవకాశం ఉంటుంది. సభల్లో ఎట్లాగో తీవ్ర వాదనలు అవన్నీ వినిపిస్తుంటారు. కానీ బయటకు వచ్చేసరికి ఒక రకమైన స్నేహపూర్వక వాతావరణం, ఆ సంబంధాలు కూడా అవసరమే కదా అనేటటువంటిది. క్రీడలు కూడా రాజకీయ విధానాలను తగ్గించి ఒక కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ పెంచుతాయి అంటుంది ప్రభుత్వం, ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంటారో. అంతేకాదు, మనల్ని అభిమానించి మాకు ఓటేసి అధికారం ఇచ్చిన ప్రజలకు కూడా ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. అదేంటంటారా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ సందేశం ప్రజలకు ఇవ్వాలి. ఆ సందేశం ఇవ్వాలంటే వీళ్ళు ముందు యాక్టివ్గా ఉండాలి. యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడం కానీ, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, ప్రజా సమస్యల భారాన్ని తగ్గించేందుకు ఈ రీక్రియేషన్ అనేది ఒక అవసరమైన ప్రక్రియ. స్పోర్ట్స్ ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అనేటటువంటిది ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరంతో ఇవి చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అసెంబ్లీలో కూడా ఇది ఒక సాంప్రదాయంగా కూడా ప్రవేశపెట్టేటటువంటి రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థాయిలో కూడా ఇటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏదో కప్పులు వచ్చేయడమో లేకపోతే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమో కాదు, వీళ్ళ ఫిట్నెస్తో పాటు ప్రజలకు కూడా కొంచెం అవగాహన కల్పించేటటువంటి ఒక ఉద్దేశం ఇది. సరే, ఇదంతా కొంచెం పక్కన పెడితే, ఈ కార్యక్రమ ఉద్దేశం కానీ ఇదంతా ఇదే అయినా కానీ దీన్ని పక్కన పెట్టి అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రీసెంట్గా జరిగినటువంటి ఈ క్రీడల్లో మన డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. అలాగే ఆయన క్రికెట్ ఆడారు. క్రికెట్ ఆడుతూ వయసు, ఫిట్నెస్ అనేటటువంటిది అందరూ కలిసి ఆడటంతో ఆయన కొంచెం ఉత్సాహంగా పాల్గొని ఒక రన్ కోసం ప్రయత్నించాడు. ఒక పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో పాపం ఆయన కింద పడడం జరిగింది. అయితే ఆ నిమిషంలో ఆ వీడియో చూసిన వాళ్ళైతే ఏం జరగట్టు, ఆయనకేం దెబ్బలు తగలనట్టు కనపడినా కానీ కింద పడిన మనిషి కొంచెం భారీగా ఉంటారు కాబట్టి వైద్య పరీక్షలు చేశారు. అయితే ఆ రిపోర్ట్లో 2 ఎముకలు విరిగినట్లయితే వైద్యులు దాన్ని డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడే ఈ పరిణామాన్ని ఎత్తి చూపిస్తూ గతంలో జరిగినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ కుమార్. ఆయన వెంటనే సోషల్ మీడియా ద్వారా, ఇంతకుముందు కూడా కొన్ని అంశాలను ఆయన సోషల్ మీడియా ద్వారానే అలాగే మీడియా ముఖంగా కూడా పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అనేది ఒక కొత్త చర్చ. అదేంటంటారా? కస్టోడియల్ టార్చర్ కదా. కస్టోడియల్ టార్చర్ తెలుసు కదా. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని విమర్శించినందుకు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన్ని టార్చర్ చేశారు అనేటటువంటిది వచ్చింది. కానీ ఆ టార్చర్ అనేది అబద్ధం. ఆటలో పడిపోతేనే 2 ఎముకలు విరిగిన వ్యక్తిని నిజంగా కొట్టి ఉంటే ఎముకలు విరిగేవి కదా అధ్యక్ష
అనేటటువంటిది ఈ సీనియర్ ఐపీఎస్ సివి సునీల్ కుమార్ ట్వీట్ చేస్తూ ట్విట్టర్లో ఆ అంశాన్ని ప్రశ్నించారు. ఆ 2 ఘటనలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే అంటే ఆ ఫ్రాక్చర్ అయింది కాబట్టి తీసినటువంటి ఎక్స్రేని గతంలో ఏవైతే ఆరోపణలు చేశారో తన మీద అప్పటి ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ కుమార్ అప్పుడు తీసినటువంటి ఎక్స్రేని రెండింటిని కూడా సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ఆయన శుక్రవారం పెట్టారు. పోస్ట్ పెట్టి 2 వేర్వేరు పోస్టులు 2 కంపారిజన్ చేస్తూ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రికెట్ ఆడుతూ పొరపాటున కింద పడటంతో ఆయన చేతి వెముకలు ఇరిగాయి. దీంతో ఆయన హైదరాబాద్కు తరలించారు. ఇప్పటికి కూడా ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఇక్కడ సునీల్ కుమార్ చేసిన విమర్శ ఏంటి? రఘురామకృష్ణరాజు పొరపాటున కింద పడితే 2 వెముకలు విరిగాయి. నిజంగా ఆయన్ని కస్టడీలో కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించినంత దారుణంగా, అంటే ఎంతగా ఆయన్ని హింసించారనేది కూడా రఘురామకృష్ణరాజు విడుదలైన తర్వాత, జైలు పాలైన తర్వాత, ఆ టార్చర్ తర్వాత జైలు పాలై మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆయన విమర్శించారు, దాన్ని వర్ణించారు. అంత దారుణంగా ఉంది అనేటటువంటిది సునీల్ కుమార్ ప్రశ్నించారు. అయితే 2 రోజుల క్రితం క్రికెట్ ఆడుతూ కింద పడటంతో రఘురామకృష్ణ చేతికి ఫ్రాక్చర్ అయిన ఎక్స్రే కాపీని ఆయన పోస్ట్ చేసి దాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో ఆయన చేతి వెముకలు విరిగిన దృశ్యం అయితే కనపడుతుంది. ఏది? ఇప్పుడు కింద పడటంతో. ఆ రోజు రఘురామకృష్ణరాజు చెప్పింది ఏంటి? వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఏ విధంగా టార్చర్ పెట్టారంది. ప్రభుత్వం తనను కక్షపూరితంగా సునీల్ కుమార్ చేత కస్టడీలోకి తీసుకొని మరీ నన్ను చిత్రహింసలకు గురి చేశారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అనేటటువంటిది. 3rd డిగ్రీ, అసలు ఈ 3rd డిగ్రీ అంటే ఏంటి, ఎలా చేస్తారనేది కూడా చూస్తే, కస్టడీలో ఉన్న వ్యక్తిపై ఒత్తిడి తెచ్చేందుకు, నిజానిజాలు బయట పెట్టేందుకు దాంట్లో ఉపయోగించేది. దాంట్లో శారీరక హింస కూడా ఉంటుంది. అంటే శారీరక హింస అంటే బయటపడేటటువంటిది, గాయాలు చేయరు, అంటే దెబ్బలు బయట కనపడకుండా హింసించేటటువంటి ప్రక్రియ. అలాగే కొన్ని మానసికంగా కూడా నిద్ర లేకుండా చేస్తారు, మానసికంగా బెదిరింపులు చేస్తారు, అవమానకర ప్రవర్తన, ఇలాంటి పద్ధతులన్నీ ఉపయోగిస్తారని చెప్తారు. సాధారణంగా చెప్పబడే 3rd డిగ్రీ పద్ధతులు అయితే నిలబెడతారు గంటల తరబడి, కూర్చోబెట్టి గంటల తరబడి, ఆహారం నీరు ఆలస్యంగా ఇస్తారు, వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వరు, కుటుంబంపై కేసులు పెడతామని బెదిరింపులు, అవమానకరంగా మాట్లాడతారు, తప్పుడు కేసులు, ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేసి వాళ్ళకు కావలసినటువంటి నిజాలు రాబట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసే ప్రక్రియ ఈ 3rd డిగ్రీ. కానీ పైన చెప్పినవన్నీ పోలీసులు చేస్తుంటారు అనేటటువంటి విమర్శలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నాయి. అదే విషయాన్ని రఘురామకృష్ణరాజు ఈ విధంగా చేశారు. కొన్ని శారీరకంగా కూడా హింసించినటువంటి గాయాలు, అంటే అరికాళ్ల మీద ఉన్నటువంటి గాయపు గుర్తులు, ఇవన్నీ చూపించారు. మేము ఎటువంటి హింసలకు కానీ 3rd డిగ్రీ కానీ చేయలేదు అనేటటువంటిది పోలీసు దగ్గర నుంచి వచ్చినటువంటి రిప్లై రఘురామకృష్ణ చేసినటువంటి ఆరోపణలకి వైసీపీ ప్రభుత్వం నుంచి. అయితే సునీల్ కుమార్ చేసిన ట్వీట్లో ఆనాడు తన కాలు ఎముకలు విరిగేలా సిఐడి చిత్రహింసలు పెట్టారని ఆయన ఆరోపించారు కదా రఘురామకృష్ణరాజు. ఆ ఎక్స్రే రిపోర్ట్ను పోస్ట్ చేశారు. అందులో అయితే ఆయన కాలు ఎముక ఏది విరిగినట్లేదు, ఆయన కాలుకి ఎటువంటి గాయాలు లేవు అనేటటువంటిది అయితే కనపడింది. ఇప్పుడు క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఎక్స్రే కూడా జత చేస్తే ఆ రెండిట్లో మాత్రం ఇప్పుడు మాత్రం విరిగింది, అప్పుడు విరగలేదు. మేము అంతగా ఆయన్ని టార్చర్ చేసింటే అప్పుడు కూడా ఎముకలు విరిగాయి కదా అంటారు. ఇక్కడ ఈ మాజీ ఐపీఎస్ అధికారి మాట. రఘురామకృష్ణరాజు పొరపాటున కింద పడితే ఇలా విరిగినప్పుడు కస్టడీలో ఉండి కొట్టినప్పుడు కూడా అదే విధంగా ఉండాలి కదా. సరే, అయితే కొట్టారా లేదా అనేది పక్కన పెడితే అసలు పోలీస్ ట్రీట్మెంట్ అంటే ఇదే కదా. 3rd డిగ్రీ అన్న ఇదే కదా. ఎముకలు విరగవు, రక్తగాయాలు కావు, కానీ మనిషికి ఏ రకంగా డ్యామేజ్ చేయాలో ఆ రకంగా డ్యామేజ్ చేస్తారు. అంటే దెబ్బలు కనపడకుండా కొడతారు కదా, గాయాలు కనపడకుండా నిందితులకు చుక్కలు చూపించి తమకు కావాల్సినటువంటి నిజం రాబట్టే ప్రక్రియే ఇది. మరి రఘురామకృష్ణరాజు కేసులో మరి సునీల్ కుమార్ చెప్పింది కరెక్టా, లేకపోతే రఘురామ స్పీకర్ చెప్పింది, డిప్యూటీ స్పీకర్ చెప్పింది కరెక్టా? మరి ఒక ఎక్స్రే రిపోర్ట్లో ఎముకలు విరిగినట్టు రాకపోతే ఇప్పుడున్నటువంటి రిపోర్ట్లో వస్తే ఆనాడు హింస జరగలేదా, జరగనట్లా అనేటటువంటిది ఇటు రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి వర్గీయులు కానీ కొంతమంది ప్రజలు కానీ చర్చించుకున్నటువంటి మాట. మరి ఒక ఐపీఎస్ చదివి విధులు నిర్వర్తించిన అధికారికి, మాజీ అధికారికి ఈ విషయం, ఈ ట్వీట్ ఎంతవరకు ప్లస్ అవుతుంది? అంటే నిజంగా ప్రజలు నమ్మేస్తారా? ఈరోజు ఫ్రాక్చర్ అయింది, ఆ రోజు ఫ్రాక్చర్ కాలేదు కాబట్టి ఆయన మీద దాడి జరగలేదు, 3rd డిగ్రీ ప్రయోగించలేదు అనేటటువంటిది నమ్ముతారా? మరి ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ స్పెషల్ అనాలిసిస్.